ప్రార్థన చేయకుండా నడుస్తా నా భక్తి అలాంటిది అన్నట్లుగా మనము ఎగిరి గంతులేస్తుంటాం. బాప్తిసం తీసుకుని ఎంతోమంది లోకములు కలిసిపోయిన వాళ్ళు ఈరోజు బాగున్న వాళ్ళ మీద నిందేస్తున్నారు. బాగున్న వాళ్ళ మీద ఎవరో ఒకరు చేసిన తప్పుకి మరలా అలా అలా అందరిని కలిపేసుకుంటూ వాళ్ళేం తక్కువ లేరు, అందరూ పాపాత్ములే అలా అనడం వలన నీకు సత్యవాక్యాలు తెలివు. అలా అనడం వలన ఆత్మీయత జీవితం అనేది వరదిల్లుదు. అలా అనడం వలన ఇదిగో నలుగురిలో ఉండి నీ మనసు ఏంటో నీ జీవితం ఏంటో తెలుసుకోకుండా అర్ధాంతంగా లోకములో కలిసి తాగుబోతుగా మిగిలిపోయి నీ జీవితాన్ని అర్ధాంతంగా నాశనం చేసుకుంటావు. ప్రేమన వర్లారా, నిజంగా అంటే ఆత్మీయుల మధ్య ఉండి జీవితాన్ని ఆత్మీయంగా పెంచుకోవడం చూడండి. లోకస్తుల్లో నలుగురిలో కాదు 10 మందిలో ఉండి